హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. టుడే మన రెసిపీ రస్క్ హల్వా అండి. రస్క్ హల్వా చేయడం సులభం అండి. ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి. చూడటానికి మోస్తారుగా బ్రెడ్ హల్వా లాగే కనిపిస్తుంది కానీ రుచిలో మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుందండి. ఇంకా బ్రెడ్ హల్వా మాదిరిగా నూనెలు, నెయ్యి దండిగా పోయాల్సిన అవసరం లేదండి. సో, ఈ హల్వాని ఇంకొంచెం తిందామా అనిపించినా ఏమాత్రం ఎగుటుగా అనిపించదండి. ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉంటుందండి ఈ హల్వా రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను 10 రస్కులను తీసుకున్నానండి. వీటిని పొడి చేసి తీసుకోవాలి. క్వాంటిటీలో 10 తీసుకున్నానండి. అలాగే మీరు పొడి చేసినవైతే 1 కప్పు అయితే సరిపోతుందండి. ఈ రెసిపీ కోసం పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష వేసి ఇలా ఉబ్బేంత వరకు వేపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కాజూస్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోనే మీకు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న రస్క్ని వేసి లో ఫ్లేమ్లో ఉంచి మంచి కలర్ అరోమా వచ్చేంత వరకు వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి వేపుకుంటేనే మనకి హల్వా మరింత టేస్టీగా వస్తుందండి. మీడియం ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటే మనకి టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుందండి. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే ప్యాన్లోనే 3/4 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. 1.5 కప్ లేదా 2 కప్స్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు కుంకుమ పువ్వు కూడా వేసుకుంటున్నానండి. మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి ఈ సిరప్ని మొత్తం బాగా ఉడికించుకోవాలండి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి. మన కొబ్బరి నూనె జిగురు వస్తుంది చూడండి, అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ హల్వాకి రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న రస్క్ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై నట్స్ని యాడ్ చేసుకోవాలండి. వీకెండ్స్లో ఏదైనా ఈజీగా టేస్టీగా తినాలి స్వీట్ రెసిపీ అనుకున్నప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. చివరగా 2 యాలకులను కూడా తుంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్తో గుమగుమలా కమ్మటి రస్క్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి. వీకెండ్స్లోనే కాకుండా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా చేయాలి అనుకుంటే ఈ స్వీట్ రెసిపీ మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఎంత తిన్నా కూడా తనివి తీరదండి. అంత సూపర్ టేస్టీగా ఉండే ఈ రస్క్ హల్వాని హోటల్స్లో అయితే బిర్యానీ కాంబో ప్యాక్లో ఈ రెసిపీ అయితే పెడతారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీకెండ్స్కి ది బెస్ట్ రెసిపీ అని నేను చెప్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.